కావాల్సిన వైద్యం అందించే ఏర్పాట్లు చేస్తానని ఈటల రాజేందర్ ఆమెకు భరోసా ఇచ్చారు. ఇది నిజమైన ఉద్యమకారుడి లక్షణం. ఎస్, ఆయనకు తెలుసు ఆ బాధ కథ, ఉద్యమం, నలిని పడ్డ బాధ ఉద్యమ సమయంలో. కాబట్టి ఈటల రాజేందర్ ఎవరికి సంబంధం లేకుండా పోయాడు, పరామర్శించాడు. ఆయన సొంత పైసలు పెట్టడానికి కూడా రెడీ ఉన్నాడట. ఈటలు అంటే గట్లుంటుంది. కొంత నయం అయ్యి నడిచే పరిస్థితి వచ్చిన తర్వాత నలిని కోరుకున్న చికిత్స కోసం హరిద్వార్కు పంపించే ఏర్పాటు కూడా చేస్తానని ఈటల హామీ ఇచ్చినట. నిజంగా సెల్యూటే. అనంతరం మల్కాజ్గిరి పరిధిలోని పలు రైల్వే సమస్యలపై రైలు నిలయంలో రైల్వే జనరల్ మేనేజర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షకు ఈటల రాజేందర్ హాజరై మాట్లాడినట. తన పార్లమెంటు పరిధిలో అనేక దానికి సంబంధించి ఆయన పార్లమెంటులో అభివృద్ధి పనులకు సంబంధించి మొత్తం మీద అయితే నలినిని పరామర్శించిండు. వెల్నెస్ సెంటర్లో బోయినపల్లిలోనే ఎక్కడనో పరామర్శించి ధైర్యం చెప్పిండు. కొంచెం నడిచే పరిస్థితి నీకు వస్తే నీ సొంతంగా గట్టిగా హరిద్వార్కు పంపిస్తా, ఆ ఖర్చు నేనే భరిస్తా అని చెప్పి. నిజమైన ఉద్యమకారుడి లక్షణం, నిజమైన గులాబీ జెండా ఈయన రక్తంలో ఉంది కాబట్టే పరామర్శించడానికి పోయాడు. మరి బీఆర్ఎస్ వాళ్ళకి ఏమైందో నాకు అర్థం కాదు. కేసీఆర్కి ఏమైంది, హరీష్ రావుకి ఏమైంది, కేటీఆర్కి ఏమైంది, ఇక మస్తుంటారు ఇంకా చెప్పుకుంటా పోతే. ఏమైంది అంటున్నా? ఏం పాపం చేసింది నల్ని? తన ఉద్యోగానికి రాజీనామా చేసి మాకు తెలంగాణ కావాల్సిందే, ఉద్యోగం వద్దు, నాకేమొద్దు అని మన గడ్డిపోచ తీసేసినట్లు తీసేస్తే ఆమెకు విలువ లేదు. కానీ మీరు గడ్డిపోచ తీసేసినట్లు మీ పదవులను తీసేస్తే మీకు విలువ ఉంటుందా? మీరు ప్రచారం చేసుకోవచ్చు, మాకు పదవులు లెక్కనే కాదు గడ్డిపోచలాగా ఇట్లా తీసేస్తామని. మరి ఆమె తీసేయలేదా? గడ్డిపోచలాగా పట్టుకున్న అది ఇట్లా కాండాన్ని పట్టుకొని ఊగులాడినా అది నాకు కావాలి డిఎస్పీ ఉద్యోగం అని. ఎంత అన్యాయం, ఎంత నీతి ఉండాలి నీకు నిజంగా బీఆర్ఎస్ నేతలకు.